చంద్రబాబు అబద్ధపు కోతలతో విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వింత వింత లెక్కలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు పరుగులు పెట్టాయని వివరించారు. చంద్రబాబు పాలనలోనే విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. 14 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున 1.9% ఉంది. నీ మొత్తం సంవత్సరానికి 1.9% అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6%కి పరిమితమయ్యావు. మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని గెలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని, నువ్వు దిగిపోయినాటికి ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని రెండుకి లెక్కేస్తే 7.6%, సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే 1.9% లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున 1.9% లెక్కన మొత్తం మీద 7.6% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25% డిమాండ్ పెరిగింది, విద్యుత్ విద్యుత్తుని అందించడం జరిగింది అని చెప్పి. ఇది వాస్తవమా కాదా? డిస్కంలు అయితే కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయి. ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి, మూతపడిపోయాయి. ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కంలకు నువ్వు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళు పాపం ఆ డిస్కంలు పవర్ కొని ఇవ్వలేక అప్పుల పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కంలు ఇబ్బంది పడతాయి, దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. గ్లోబల్ వైడ్ విద్యుత్తుకు సంబంధించి సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కొమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా? ప్రపంచవ్యాప్తంగా సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే, విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర లాలూచిపడి 7 రూపాయలకి యూనిట్ కరెంటు కొనుగోలు చేసేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నమాట వాస్తవమా కాదా? ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా, వెలుగులు నింపేటువంటి నిర్ణయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు, పెడితే నేను గందరగోళం చేసేస్తా, మీటర్లు పెట్టనివ్వను, మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమై ఉరితాళ్ళు అని మాట్లాడావు. రైతులకు సంబంధించి మీటర్లు బిగించే విషయంలో తమరు గతంలో నేను వాటికి వ్యతిరేకం అన్నారు కదా, ఈరోజు మీ నిర్ణయం ఏంది చెప్పమంటే ఎందుకు నువ్వు నిర్ణయం చెప్పకుండా దాటవేశావు? నేను బిగించనని చెప్పడమే కదా, నువ్వు చెప్పినటువంటి మాటే కదా. రైతులకి మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నావు, బాగానే ఉంది. ఈరోజు అయ్యా ఆ రోజు నేను చెప్పా, ఆ నిర్ణయానికి కట్టుబడి నేను రైతులకు సంబంధించినటువంటి ఆ మీటర్లు బిగించను అనేటువంటి మాట నీ నోటి గుండా రాలేదు అంటే మాకు అనుమానాలకు తావిస్తుంది. మీరు దాటవేసినటువంటి పద్ధతి సరిగ్గా లేదు.